2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని వంగవీటి రాధాకృష్ణ వెల్లడించారు. అనుచరులతో చర్చించాల్సి ఉందన్న రాధ రాజకీయాల్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసేందుకు కారణాలేంటి, తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏంటనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్సీపీకి మీరు రాజీనామా చేసేందుకు గల కారణాలేంటి? నేను లెటర్లో చాలా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. మిగతా కారణాలు ఏమిటి అని చెప్పనేది 2 రోజులు మొత్తాన్ని వెల్లడిస్తానని చెప్పన్నాను. అందరితో మాట్లాడతాను. దయవుంచి 2 రోజులు సహకరించని కోరుతాను. రాజీనామా లేఖలో ఆంక్షలు పెట్టారని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఆ ఆంక్షలు ఏంటి, ఎట్లాంటి ఆంక్షలు పెట్టారు ఏంటి అని చెప్పని ముందు నా వాళ్ళు అందరితో ముందు మాట్లాడిన దాని తర్వాత పబ్లిక్ అని మాట్లాడతాను. ముందు మా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ మా వాళ్ళతో మాట్లాడతాను. మీరు చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇది అసంతృప్తి కారణం ఏంటి సార్? నేను లెటర్లో మెన్షన్ చేశాను కదండి. అది లెటర్లో మెన్షన్ చేసింది అదే కారణం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఏ పార్టీ చెప్తాను నాకు అందరితో మాట్లాడిన తర్వాత 2 రోజులు టైం అడిగాను కదా. భవిష్యత్ కార్యాచరణ ఇంకా నిర్ణయించుకోవాలండి. 2 రోజుల్లో దానికి సంబంధించి ఏ పార్టీలు చేరబోయే భవిష్యత్ కార్యాచరణ ఏంటనే విషయాన్ని చెప్తామని వంగవీటి రాధాకృష్ణ చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని మాత్రం స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేదని మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెబుతున్నారు. కేవలం నరస్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.